అదానీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత వైసీపీ ప్రభుత్వం అదానీ నుంచి లంచాలను తీసుకుందని ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద వైసీపీ ఖండన చేస్తోంది. మంత్రి పేర్నాని అయితే తమ ప్రభుత్వం అప్పట్లో కుదుర్చుకున్న కాంట్రాక్టులు కేంద్ర ప్రభుత్వ సంస్థతోనే అని చెప్తున్నారు. అయితే అదానీ నుంచి ముడుపులు వెళ్ళాయని టీడీపీ అనుకూల మీడియా రాస్తుంది. ఈ మొత్తం రాజకీయ రచ్చలో అసలు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమి చేయాలి? అనే దాని మీద కూడా భారీ ఎత్తున జనాలు చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిన విషయం. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పయ్యావుల కేసు పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. ఆయన అప్పుడు ఈ ఒప్పందాల మీద అభ్యంతరాలు చెప్పారని కూడా అంటున్నారు. మరోవైపు చూస్తే సిపిఐ నేత కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు వేశారని చెప్తున్నారు. అదానీతో పవర్ కాంట్రాక్టుల మీద సిపిఐ ఈ విధంగా న్యాయ పోరాటానికి కూడా దిగింది. సరే, గతంలో జగన్ సర్కార్ అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలు తప్పైతే వాటిని ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ రద్దు చేయొచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్ అవినీతిని మాత్రమే చెప్తున్నారు. ఆయన వల్ల అంతర్జాతీయంగా ఏపీ పరువు పోయింది అంటున్నారు. అదే సమయంలో అదానీతో జగన్ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేస్తామని ప్రకటించొచ్చు కదా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు అలా చెయ్యట్లేదు అని అందరూ అడుగుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అయితే కమల్నాథులతో అదానికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అది కూడా జాతీయ స్థాయిలో ఉన్నాయి. దాంతో అదాని విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ నుంచి ఒత్తిళ్లొస్తాయని ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నుంచి ప్రెషర్స్ వస్తాయని భయమా అని కూడా మేధావులు ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని చంద్రబాబు గెలవగానే రద్దు చేశారు. అది అందరికీ గుర్తుంది. మరి అలాంటి సంచలన నిర్ణయమే ఈ విషయంలో కూడా తీసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. అదానీతో ఒప్పందాలు అవినీతిమయమని ఆరోపిస్తున్నప్పుడు టీడీపీ అనుకూల మీడియా దీని మీద పెద్ద స్థాయిలో విమర్శలు చేస్తూ వార్తలు రాస్తున్నప్పుడు ప్రజలకు ఈ విషయంలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు అర్జెంట్‌గా ఒప్పందాలను తాము రద్దు చేసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ప్రజలు సొమ్ము తింటున్నటువంటి అదానీని ఏపీ నుంచి పక్కన పెట్టొచ్చు కదా అని అంటున్నారు. మరి చంద్రబాబు అదానీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తే గనక కూటమి ప్రజల దృష్టిలో గేట్ అవుతుంది ఖచ్చితంగా. బాబు ప్రభుత్వం అయినా, జగన్ ప్రభుత్వం అయినా అదానీ ఏపీకి వచ్చి ఒప్పందాలు చేసుకుంటుంది. ఓ విధంగా ఏపీలో అదానీ హవాయే నడుస్తుంది. పార్టీలు మారుతున్నాయి కానీ అదానీ యొక్క పలుకుబడి మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో తక్కట్లేదని చెప్తున్నారు. ఎంతసేపు టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా విమర్శలు చేసుకోవడం తప్పించి అదానీ గ్రూప్‌ని దూరం పెట్టడంలో ఎవరు ఏమీ చేయలేకపోతున్నారని మేధావులు అంటున్నారు. ఏపీలో పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు, వనరులు అన్నీ కూడా అదానీకి ఇచ్చేస్తున్నట్లుగా ఒప్పందాలు సమకూర్చుకుంటున్నారు. అదానీ పెట్టుబడులు పెడుతున్నారు అని గొప్పగా ప్రకటించుకుంటున్నారు. ఎంతసేపు రాజకీయంగా ప్రత్యర్థులను విమర్శించడమే తప్ప అదానీ జోలికి పోయేటువంటి దమ్ము చంద్రబాబుకి, జగన్‌కి ఇద్దరికీ లేదు అని జనాలు చాలా సీరియస్‌గానే డిస్కషన్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అదానీ యొక్క ఒప్పందాలు రద్దు చేసుకోవాలా? నిజంగా జగన్ తప్పు చేశారా? లేక చంద్రబాబు తప్పు చేశారా? అదానీ తప్పు చేశారా? మీకేమనిపించింది ఈ అంశంలో కంపల్సరీ కామెంట్ చేయండి.